వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తిరిగిస్తామని రాహుల్ హామీ, మోడీ పని అయిపోయిందని ఎద్దేవా. హర్యానా ఎన్నికల్లో మహిళలపై వివక్ష, 60 ఏళ్లలో ఎన్నికైంది 87 మందే. తిరుమల లడ్డు వ్యవహారంలో మరో కీలక పరిణామం, సుప్రీంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిల్. దేశం తరపున అత్యధిక విజయాలు, టాప్లో ఈ ముగ్గురే. రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ప్రచారం నిర్వహించారు. శ్రీనగర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కు కేంద్రం రద్దు చేసిన రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వెంటనే కేంద్రం రాష్ట్ర హోదా ఇవ్వాలని, లేకపోతే తామే అధికారంలోకి వచ్చాక దాన్ని గిఫ్ట్గా ఇస్తామని తెలిపారు. గతంలో కేంద్రపాలిత ప్రాంతాలని రాష్ట్రాలుగా చేసిన చరిత్ర ఉందని, అలాగే రాష్ట్రాలను విడదీసి కొత్త రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసిన చరిత్ర ఉందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కానీ తొలిసారి రాష్ట్రాన్ని చీల్చి కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేసిన చరిత్ర కాశ్మీర్లోనే ఉందన్నారు. కాబట్టి తిరిగి కాశ్మీర్ ప్రజలు కోల్పోయిన రాష్ట్ర హోదాను తిరిగి వారికి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తీసుకుంటుందని రాహుల్ హామీ ఇచ్చారు. హర్యానాలో అసెంబ్లీకి వచ్చే నెల 5న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మరోసారి లింగ వివక్ష అంశం తెరపైకి వస్తుంది. దీనికి కారణం ఇక్కడ మహిళా అభ్యర్థులకు ఎదురవుతున్న అనుభవాలే. మహిళలతో పోలిస్తే పురుష అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపుతుంటారు. గత 60 ఏళ్లలో ఇక్కడ కేవలం 87 మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగలిగారు. ఇప్పటి వరకు ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా ఎన్నిక కాలేదు. దీనితో ఈ లింగ వివక్ష చర్చనీయాంశం అవుతుంది. ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు కలిపి కేవలం 51 మంది అభ్యర్థులను మాత్రమే నిలబెట్టాయి. 90 మంది అభ్యర్థులు హర్యానా అసెంబ్లీలో ఇది దాదాపు సగం మాత్రమే. అంటే సగటున ఒక్కో సీటుకు ఒక మహిళా అభ్యర్థి కూడా లేరు. దీనితో మరోసారి హర్యానా ఎన్నికల్లో లింగ వివక్ష తెరపైకి వస్తోంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 12 మంది మహిళల్ని బరిలోకి దింపుతోంది. ఆ తర్వాత స్థానంలో ఐఎన్ఎల్డి, బీఎస్పీ కూటమి 11 మందిని, ఆప్, జేజేపీ, జేఎస్పీ కూటమి 10 మంది మహిళలకు అవకాశం ఇచ్చాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. ఆరోపణలపై క్షుణ్ణంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానంలో పర్యవేక్షణలో ఉండే కమిటీని నియమించేందుకు రిట్ ఆఫ్ మ్యాండమస్ లేకపోతే అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో సుప్రీంకోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఇది ప్రజారోగ్యంతో పాటు వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే నైవేద్యాలకు సంబంధించిన అంశమని చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ప్రజా ప్రయోజనాలను సంబంధిస్తూ ఈ విషయంలో న్యాయం జరిగేలా చూసేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్ కోరారు. సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు అరుదైన ఘనత సాధించింది. చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్ను మట్టి కరిపించి అత్యధికంగా 179 విజయాలతో అదరహో అనిపించింది. 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన రోహిత్ శర్మ బృందం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో అగ్రస్థానం కాపాడుకుంది. మరో విషయం ఏమిటంటే ప్రస్తుతం జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్లు దేశం తరపున ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు చేసుకున్నారు. భారత జట్టు ప్రాతినిధ్యం వహిస్తూ అత్యధిక టెస్టు విజయాల్లో భాగమైన వాళ్ళలో కోహ్లీ, అశ్విన్లది రెండో స్థానం. వీళ్ళిద్దరూ 60 మ్యాచ్ల్లో విజయాన్ని చవిచూశారు. ఇక ఈ జాబితాలో టాప్లో ఉన్నది ఎవరంటే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్. తన బ్యాటింగ్ విన్యాసాలతో ఫ్రాన్స్ను అలరించిన సచిన్ టీమిండియా గెలుపొందిన 72 టెస్టుల సభ్యుడు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.